Hello all, welcome to our channel of GNTH updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And if you have any notes regarding notes and materials, please do join in our Telegram channel. We have uploaded all the notes and materials like ECE, EEE, mechanical, civil, and CSE, AML also. So if you want to access, please do join in our Telegram channel and access the above notes. And స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ కానీ కన్సర్న్ ఉన్నా కానీ కింద మెసేజ్ చేయొచ్చు. అండ్ వీఆర్ గోయింగ్ నియర్ టు ద 1K 1000 సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఇంకొక 50 సబ్స్క్రైబర్స్ అయితే 1K అవుతుంది. అండ్ ఐమ్ ప్లానింగ్ టు గివ్ అవే ఫర్ 1K సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ అందరూ చాలామంది నేను మళ్ళీ చెప్తున్నాను, బట్ స్టిల్ సేమ్ డౌట్స్ అడుగుతున్నారు. ఏంటంటే లైక్ గ్రేస్ మార్క్స్ కోసం, లైక్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇది ఒక డౌట్. అండ్ గ్రేస్ మార్క్స్కి లైక్ R18 వాళ్ళకి లైక్ 2022 బ్యాచెస్కి మళ్ళీ ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుందా లేదా అని. సో గ్రేస్ మార్క్స్ ఓన్లీ ఫర్ 2024 బ్యాచెస్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ నేమ్ వస్తుంది. లైక్ మిగతా వాళ్ళకి ఎవరికి రాదండి. యూ కెన్ చెక్ దట్ మీరు మీ కాలేజ్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకోసం గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది పంపించారు ఓన్లీ ఫర్ ద 2024 బ్యాచెస్కి. మరి మేమేం చేయాలంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఫర్ 2022 అండ్ 23 బ్యాచెస్ వాళ్ళు. మీరు కనుక మీకు గ్రేస్ మార్క్స్ కనుక 30 గ్రేస్ మార్క్స్ సరిపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఫర్ ద గ్రేస్ మార్క్స్. అండ్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఫర్ 2024 వాళ్ళకి మాత్రం నెక్స్ట్ దసరా తర్వాత మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. లైక్ ఏంటంటే లైక్ 21 and 22, 31, 32 రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మీకు సో అప్పుడు మాత్రమే మీకు ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో ఆఫ్ JNTH ఎలిజిబిలిటీ లిస్ట్ ఫర్ 2024 బ్యాచెస్. అండ్ రిగార్డింగ్ ఫర్ 21 and 22 రిజల్ట్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. లైక్ ఇట్స్ ఆల్ బిన్ 30 days. అసలు పోయిన వీకే రిజల్ట్స్ వస్తాయన్నారు, బట్ ఎందుకు రాలేదని. యాక్చువల్లీ మెయిన్లీ డ్యూ టు ద MBA. సో రిగార్డింగ్ ఫర్ ద 31 and 32 రిజల్ట్స్ ఆల్రెడీ 21 and 22 వచ్చేసాయి. అండ్ కరెక్షన్ అనేది 21లో అసలుకే బాగాలేదు. సో హోప్ఫుల్లీ 31, 32 కూడా అలా కాకుండా మంచిగా చేస్తారని కోరుకుంటున్నాను. బికాజ్ దీంతో క్రెడిట్ ఎగ్జిబిషన్ అండ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సిస్టమ్ అనేది ఉంది, బట్ JNTH నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. సో 31, 32 రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఒక క్లారిటీ వస్తుంది రిగార్డింగ్ ఫర్ ద క్రెడిట్ బేస్ డిటెన్షన్ సిస్టమ్ గురించి. అండ్ మీకైతే ఎవరికైతే క్రెడిట్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ చెక్ ఇన్ అవర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఒక పోస్ట్ అయితే పెట్టాను ఎవరికైనా క్రెడిట్స్ కావాలో. సో యూ కెన్ చెక్ దట్. అండ్ 31, 32 రిజల్ట్స్ వచ్చేసి లైక్ బిఫోర్ దసరా హాలిడేస్ బిఫోరే మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. బికాస్ పోయిన ఇయర్ కూడా లైక్ ఇట్లనే 31, 32 ఆర్ 21, 22 దసరా వన్ డే బిఫోర్ రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయిపోయినాయి. నాకు తెలిసి అయితే మా ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి ఆఫ్టర్ ఫస్ట్ తర్వాత రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తారు అనుకుంటున్నాను. బికాస్ ఈ 2-3 days JNTHలో లైక్ ఈ MBA అండ్ MCA కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో మేబీ ఆ విధంగా డిలే అవ్వచ్చు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో రిగార్డింగ్ ఫర్ 31 and 32. స్టిల్ ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ కరెక్షన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది.